మనమంటే కేవలం ఈ కనిపించే శరీరం మాత్రమే కాదు, మన లోపల గాలి, అగ్ని, నీరు ఇలాంటి విశ్వశక్తులే పనిచేస్తున్నాయి. మరి ఈరోజు తాంత్రిక, ఆయుర్వేద విజ్ఞానాన్ని ఉపయోగించి మనలో ఉన్న ఈ అంతర్గత శక్తుల వెనకున్న రహస్యాలేంటో తెలుసుకుందాం. ఈ శక్తివంతమైన చాలా రహస్యమైన శ్లోకంతో మొదలుపెడదాం. ఋగ్వేదంలోంచి తీసుకున్న ఈ మాట ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. అసలు ఈ సోమ అంటే ఏంటి? అది కేవలం ఏదో తాగే పానీయమా, లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థం ఉందా? సరే, మరి ఈ రహస్యాలని అర్థం చేసుకోవాలంటే ఒక 5 అంచెల్లో వెళ్దాం. ముందుగా మనలో ఉన్న శక్తులను ఎలా మేల్కొల్పాలో చూద్దాం. ఆ తర్వాత అగ్ని, సోమ ఈ రెండింటి ద్వంద్వత్వం గురించి మాట్లాడుకుందాం. అక్కడునుంచి లైంగిక శక్తి, దాని సామర్థ్యమేంటి, దాన్ని ఎలా శుద్ధి చేయాలి, చివరిగా ఆ దైవిక ఐక్యతను ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. అయితే మన ప్రయాణం మొదలుపెడదాం. తాంత్రిక, ఆయుర్వేద శాస్త్రాలు కేవలం బయటి ప్రపంచం గురించే చెప్పవు. అవి మన లోపలి ప్రపంచానికి ఒక మ్యాప్ లాంటివన్నమాట. మొత్తం యోగ విజ్ఞానానికి పునాది ఈ 2 ముఖ్యమైన సూత్రాలే, అగ్ని మరియు సోమ. మూల గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. మన ఉనికి మొత్తం ఈ 2 శక్తుల మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఈ ప్రాచీన వ్యవస్థలు కేవలం జబ్బులను నయం చేయడానికి మాత్రమే కాదు, మన శరీరంలో, మనసులో ఉండే సూక్ష్మశక్తులను మేల్కొలిపి వాటిని బ్యాలెన్స్ చేసి ఒక ఉన్నతమైన చైతన్య స్థితిని సాధించడానికి సహాయపడతాయి. ఇప్పుడు వేద, యోగ విజ్ఞానానికి మూలస్తంభాలైన ఈ అగ్ని, సోమల గురించి, ఈ 2 వ్యతిరేక శక్తుల గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. ముందుగా అగ్ని గురించి చూద్దాం. అగ్ని అంటే కేవలం మంట కాదు. ఇది వేడికి, విస్తరణకు, పరివర్తనకు అంటే మార్పుకు ప్రతీక. మనం తిన్నది జీర్ణమవడం దగ్గర్నుంచి మన ఆలోచనలు మారడం వరకు ప్రతి మార్పుకు కారణం ఈ అగ్నే. ఇది పదార్థంలో దాగియున్న ఆత్మలాంటిది, అంటే అన్నీ వినియోగించుకునే శక్తి అన్నమాట. ఇక అగ్నికి వ్యతిరేకమైనది సోమ. ఇది నీటితత్వం, అంటే చల్లదనం, ఇంకా ఏకీకరణకు ప్రతీక. అగ్ని తినేది అయితే సోమ తినబడేది, మనకు ఆనందాన్ని, ప్రశాంతతను, ధ్యానస్థితిని ఇచ్చే అమృతం లాంటిదిది. ఈ స్లైడ్ చూస్తే ఈ ద్వంద్వత్వం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు అగ్ని అంటే నిప్పు, తినేది, శక్తితత్వం లేదా స్త్రీతత్వం. మరోవైపు సోమ అంటే నీరు, ఆస్వాదించబడేది, శివతత్వం లేదా పురుషతత్వం. ఇవి పైకి వ్యతిరేకంగా కనిపిస్తున్నా నిజానికి ఒకటి లేకుండా మరొకటి లేదు. మరి ఈ విశ్వశక్తులో మన శరీరంలో ఎలా కనిపిస్తాయి? ముఖ్యంగా లైంగిక శక్తిలో వీటి పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. తాంత్రిక శాస్త్రం ప్రకారం లైంగిక శక్తి అంటే కేవలం శారీరక ఆనందం కోసమో లేదా సంతానం కోసమో కాదు, అది మన చైతన్యాన్ని మేల్కొలిపి జ్ఞానోదయం వైపు నడిపించే ఒక పవర్ఫుల్ సాధనం. ఇప్పుడా చాలా చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే, సాధారణంగా పురుష శరీరం అగ్నితత్వం అంటే వేడి, స్త్రీ శరీరం సోమతత్వం అంటే చల్లదనం. కాని ఆశ్చర్యంగా పునరుత్పత్తి వ్యవస్థ దగ్గరకొచ్చేసరికి ఈ లెక్క పూర్తిగా రివర్స్ అవుతుంది. పురుష లైంగిక శక్తి చల్లని సోమగా, స్త్రీ లైంగిక శక్తి వేడి అగ్నిగా మారుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన విషయం కదా. ప్రతి శక్తిలోనూ దానికి వ్యతిరేకమైన శక్తి యొక్క బీజం దాగి ఉంటుంది. పురుషుడిలో స్త్రీత్వత్వం, స్త్రీలో పురుషత్వత్వం ఉన్నట్లే అన్నమాట. ఈ శక్తులు కూడా నిరంతరం మళ్లీ తమ మూలమైన ఏకత్వ స్థితికి చేరడానికే ప్రయత్నిస్తుంటాయి. తాంత్రిక యోగ లక్ష్యం కూడా ఈ ఏకీకరణే. ఇంతటి శక్తివంతమైన శక్తులను ఏకం చేసే ముందు వాటిని శుద్ధి చేయాలి. ఆయుర్వేదం ప్రకారం మన శరీరం శక్తిని ఎలా శుద్ధి చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన లైంగిక శక్తి మలినాలతో కలిసి బయటి ప్రపంచం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఉన్నతమైన యోగ సాధనలు చేసే ముందు ఈ శక్తిని శుద్ధిచేసి సూక్ష్మంగా మార్చడం చాలా చాలా అవసరం. ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకున్న ఆహారం జీర్ణమై 7 ధాతువులుగా మారుతుంది. ఈ ప్రాసెస్లో ప్రతీ ధాతువు దాని ముందున్న ధాతువు నుంచే తయారవుతుంది. రసం నుంచి రక్తం, రక్తం నుంచి మాంసం, అలా చివరికి అత్యంత శుద్ధి చెయ్యబడిన పునరుత్పత్తి ధాతువుగా మారుతుంది. ఈ ప్రాసెస్లోని ప్రతి స్టేజ్లోనూ శక్తి మరింత శుద్ధి అవుతూ మరింత పవర్ఫుల్గా మారుతుంది. ప్రతి తర్వాతి ధాతువు దాని ముందున్న దానికంటే 7 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని చెబుతారు.
మూల గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ 7 ధాతువులలో చివరిదైన పునరుత్పత్తి ద్రవం శరీరంలోనే అత్యంత శక్తివంతమైన పదార్థం. ఇది మొత్తం జీర్ణ ప్రక్రియ యొక్క అంతిమ సారమన్నమాట. తాంత్రిక పద్ధతుల ప్రాక్టికల్ గోల్ ఇదే. సాధారణంగా బయటకు వెళ్ళిపోయే ఈ అపారమైన శక్తిని లోపలికి మళ్లించి శరీరాన్ని పునరుజ్జీవింపజేయడం, ఇంకా ఉన్నతమైన చైతన్య స్థాయిలను చేరుకోవడం. సరే, ఈ సాధన యొక్క చివరి ఘట్టం ఏంటి? ఈ శుద్ధి చేసిన అంతర్గత శక్తులు కలిస్తే అసలు ఏం జరుగుతుందా చూద్దాం. యోగ సాధన ద్వారా మూలాధారం దగ్గర ఉన్న అగ్ని అంటే కుండలినీ శక్తి మేల్కొని పైకి ప్రయాణిస్తుంది. అది తలపైన ఉండే సహస్రార చక్రంలో ఉన్న సోమరసంతో ఏకమవుతుంది. ఇదే శివశక్తుల ఐక్యత అని అంటారు. భౌతికంగా చెప్పాలంటే శుద్ధి చేయబడిన పునరుత్పత్తి శక్తి పైకి ప్రయాణించి మెదడుకు చేరుకుంటుంది. అక్కడ అది ఓజస్సు లేదా సోమగా మారుతుంది. మనం మొదట్లో చెప్పుకున్న అమరత్వపు అమృతం ఇదే. ఇది అంతులేని ఆనందాన్ని, ఉన్నతమైన చైతన్యాన్ని ఇస్తుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అగ్ని, సోమ కలిసినప్పుడు వాటి కలయిక వల్ల వాయువు లేదా ప్రాణశక్తి పుడుతుంది. మరి ఈ శక్తులన్నింటినీ ఒకే తాటిపై నడిపించే కేంద్రశక్తి మనలోని సూర్యుడు. అదే మన ఆత్మ. ఒక్కసారి ఆలోచించండి. మన అత్యంత ప్రాథమికమైన భౌతిక శక్తిని కూడా అమరత్వపు అమృతంగా మార్చగలిగినప్పుడు మన చైతన్యం యొక్క అసలు సామర్థ్యం ఏమై ఉంటుంది? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.